విశాఖకి ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. చాలా కీలకమైన దశకు వచ్చాం. సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకులు ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది. ఈ సమయానికి 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం అయిపోయింది. జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా. డబ్బు ఉన్నోడు, అధికారం ఉన్నాడు, పేదవాడిని దోచుకోవడం. మనందరం పేదవాడిని దోచుకుంటున్న వాళ్ళమంట. ఆయన ఒక్కడే పేదవాళ్ళకి అండగా ఉండిన వ్యక్తి అంట. ఆయన ఒక్కడే అండగా ఉంటాడంట. ఆయనే పతివ్రత అంట. నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకి, పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి అయితే, నిజంగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి అయితే, ఈ రోజున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి ఇంత జనసమూహం రాదు. ఈ విషయం జగన్ తెలుసుకోవాలి. జగన్ వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అనేది 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు జగన్మోహన్. 40 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 మందికి పైగా. నిజంగా ఎవరైనా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం. మీకు చెప్తున్నానమ్మా, 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ, చెల్లెమ్మ అనే చెప్పే జగను ఈరోజు దాకా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టాల. ఈ రోజు దాకా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసుక దోపిడీ ఎలా చేశారు. మన కొలిపల మండలం కొత్త బొమ్మవారి పాలనలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పిన వ్యక్తి అతను సీఎం కాదు, సారా వ్యాపారం అయిపోయాడు. సారా వ్యాపారం 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. మేము జగన్లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్లాగా మీకు వారం రోజుల్లో అద్భుతాలు చేసేస్తామని చెప్పట్లా. కూటమి మీకు అండగా ఉంటుంది. మనకి రేపు పొద్దున్న మీకు అసెంబ్లీలో బూతులు తిట్టకుండా, ఇంట్లో ఆడపడుచుని తిట్టకుండా నిజమైన డిబేట్ అంటే ఏంటో చూపిస్తాను అసెంబ్లీస్లో కూడా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటాం. అలాంటి టీచర్లని లిక్కర్ షాప్స్కి, సేల్స్కి పెట్టాడు. 10th క్లాస్లో శివశివాని స్కూల్లో 10th క్లాస్ పేపర్లో లీక్ చేసిన మహానుభావుడి ముఖ్యమంత్రి. అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా కొట్టించాడు. ప్రామిస్ చేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా అంటే అంగన్వాడీ కార్యకర్తల్ని అమానుష్యంగా కొట్టించిన వ్యక్తి జగన్. మన బాపట్ల నియోజకవర్గంలో చాలా కదిలించే సంఘటన. 15 ఏళ్ళ అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ళ అక్కనే ఏడిపిస్తున్నాడని చెప్పేసి అడిగి ఎదిరించాడని చెప్పి ఈ నాయకులు 15 ఏళ్ళ అమర్నాథ్ని చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు.
ఈ రోజున జగన్ రాయి పడింది జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే, చెరుకు తోటలోకి తీసుకెళ్ళి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవ్వాల. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం అవ్వాల. గాయమైందంట. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయిందా గాయం? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంతా ఏం చేస్తుందయ్యా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? అందరి మీద దాడి చేసే వ్యక్తి నిజంగా అతని మీద దాడి చేయడం నిజంగా ఎవడైనా సాహసిస్తాడా? ఈ రోజున మీకు రాయబడింది అంటున్నారు. మీరెవరి మీద దాడులు చేయించలేదా? మేము వచ్చినప్పుడు మా మీద బోళ్ళని రాళ్ళు పడతా ఉంటాయి. మన ముఖ్యమంత్రులం కాదు కదా, ముఖ్యమంత్రి కొడుకులం కాదు కదా, మన కథలు ఎవరికి తెలియవు. జగన్ గారి మీద ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరిగిపోయింది, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని చెరుకు తోటలో కాల్ చేస్తే పాపం అది వైసీపీ వాళ్ళకి పడతాం. అరే ఇద్దరు సొంత చెల్లెళ్ళు. ఈ రోజున వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్. ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్టు. కరోనా లాంటి వైరస్ను కూడా ఆవిడ నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళలేవరా? ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడుచుకు కూర్చున్నాం. మనకి పౌరుషం చచ్చిపోయింది, మనందరికీ చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకంగా ఉంటే చేయలద్దు ఎందుకంటారంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు కూర్చొని మనందరినీ పొడుస్తా, చంపుతా, దోపిచేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుఖానికి 14 ఏళ్ళ బిడ్డనే స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోవడం. జగన్మోహన్ కి బొక్క పడితే పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్దు. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయా. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మంది. మనకి పౌరుషం చచ్చిపోయింది. ఇందాక చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే చచ్చిపోవడం లేదు. దాస్యాన్ని చంపేద్దాం. ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికల్లీ రైట్. ఐ డోంట్ వాంట్ టు బి డిప్లొమాటికల్లీ రైట్. ఐ డోంట్ వాంట్ టు బి డిప్లొమాటికల్లీ రైట్. ఐ డోంట్ వాంట్ టు బి కన్వీనియంట్. ఐ వాంట్ టు బి రైట్. ఓటుని వేస్ట్ కాలేవు. కూటమిని హై మెజారిటీతో గెలిపించండి, మార్పు తీసుకొస్తాం. కూటమి జెండాని ఎగురవేద్దాం, తెలుగుదేశం జెండా ఎగరవేద్దాం, జనసేన జెండా ఎగరవేద్దాం, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేద్దాం, కూటమి జెండా ఎగురవేద్దాం. జై హింద్.